అలివేలు మంగమ్మకు అలసటగా అనిపించింది. మగత కళ్ళను నలుపుకొని, ఇంకా రాడేమి నా నామాల స్వామి అంటూ పలవరించింది. ఆ రోజు శుక్రవారం కావడంతో ఆమెకు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. ఒక పక్క నిద్ర ముంచుకొస్తోంది. అయినా మునుపు ఏడుకొండలవాడు వచ్చినప్పుడు శుక్రవారం తప్పకుండా వస్తాను అని చేసిన ప్రమాణం గుర్తొచ్చింది. అందుకే ఎదురుచూపులు. బద్ధకంగా లేచి 4 అడుగులు వేసి గుమ్మం దాకా వచ్చింది ఆ తల్లి. కనుచూపు సాగినంత వరకు పరికించి ఏడుకొండల వైపు చూసింది. ఏముంది, ఆయన జాడలు లేదు సరికదా. ఇసుకేస్తే రాలనట్లంత ఉన్న జనం ఇంకా వస్తున్నారు. బస్సుల్లో, కారుల్లో, కాలినడకన జనం జనం జనం. ఒక పక్క ఒక గుంపు గోవిందా గోవిందా అని అరిస్తే అటువైపు ఉన్నాడేమో అని ఆశగా చూసింది. ఇందులో మరొక గుంపు ఏడుకొండలవాడ వెంకటరమణ అని మరొక భక్తుల సమూహం కేకలు పెడుతూ ఉంటే, పోనీ అటువైపు కానీ వెళ్తున్నాడేమో అని చూసింది. ఎక్కడా ఆయన జాడలేదు. అలివేలు మంగమ్మ మరి కాస్త పరికించి తిరుమల కొండ వైపు దృష్టి సారించింది. ఇంకా పవళింపు సేవకి టికెట్లు ఇస్తున్నారు. నారాయణ, ఇంకా సేవలు ఉన్నాయా? భక్త పక్షపాతం కాకపోతే ఎప్పుడూ వాళ్ళ సేవలకే గాని మిమ్మల్ని సేవించి తరించే అవకాశం నాకివ్వవు కదా అంటూ నిట్టూర్చింది. చేసేది లేక భారంగా అడుగులేసుకుంటూ లోపలికి వచ్చింది. ఆమె శ్రీవారు వస్తే అలంకరించాలనుకున్న వజ్రాల పథకం, పట్టు పీతాంబరం, ఆ పక్కనే తిరునామం తీర్చిదిద్దడానికి సర్దుకున్న సరంజామా అన్నిటినీ ఒకసారి చూసుకుంది. ఏం లాభం, రావటమే ఆలస్యం. ఇంకా వీటన్నిటికీ తీరికేది ఆయన సక్రమంగా భోంచేసి ఎన్ని రోజులయ్యిందో అనుకున్నది. ఆ ఆలోచన రాగానే ఆయన కోసం ఏర్పాటు చేసిన భోజనాల సంగతి గుర్తొచ్చింది అలివేలు మంగమ్మకు. అయ్యో గోవిందా, అన్నీ చల్లంగా చల్లారిపోయి ఉంటాయి అంటూ ఒక్కొక్క పాత్రను మూత తీసి చూసింది. పులిహార, చక్కెర పొంగలి, దత్తోజనం, పాయసం, ఇవి కాక సాధకాలు, భక్ష్యాలు అన్ని స్వహస్తాలతో ప్రేమను రంగరించి మరీ చేసింది ఆ తల్లి. అసలే అలసిపోయి వస్తాడు, ఇక రుచి పచి కూడా తెలిదైపోయే, ఇంకా అందులో రంగరించిన నా ప్రేమను ఎక్కడ గుర్తిస్తాడు అనుకుంది పద్మావతి. ఆ వంటకాల సువాసనలో ఆగ్రహించిన తరువాత అమ్మ కడుపులో ఆకలి రెండింతలైంది. మధుసూదన, త్వరగా రావయ్య స్వామి అంటూ చనువుగా అంది అక్కడే కూర్చుంటూ. అంజనాద్రి వరకైనా వచ్చాడో లేక ఇంకా మాడవీధులైనా దాటలేదో అనుకుంటూ ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి జారుకుంది ఆ అన్నుల మిన్న. స్వామి పరుగుల మీద ఉన్నాడు. అప్పుడెప్పుడో గజేంద్రుడు పిలిచినప్పుడు ఇలా పరిగెత్తాడు. ఈ మధ్య దాదాపు ప్రతిరోజు ఇదే జరుగుతోంది. అప్పుడన్నా నయం, వచ్చిన దారి సులువైన గగన మార్గం, వద్దన్న వెంట పరుగెత్తిన పరివారం. మరి ఇప్పుడు కఠినమైన గుట్టలు, రాళ్ళు నిండిన కొండదారి. ఇక పరివారమా, అంతా గుళ్ళోనే జోగుతున్నారు. పైగా స్వామి వెళ్ళేది దేవేరి దగ్గరికి కనుక వాళ్ళకి తెలుసు. అందుకే వెంట వస్తామని కూడా అనరు. పోనీ నేను రానా స్వామి అంది కౌముది అనే గద నిద్ర కళ్ళతోనే. నువ్వు వస్తే నాకు మోతబరువు తప్ప ఉపయోగం ఏముంది? ఆ గరుక్మంతుడు వస్తే ఉపయోగం కానీ అన్నాడు స్వామి. ఒక మూల నిద్రపోతున్న గరుక్వంతుణ్ణి చూసి, పాపం అలసిపోయాడు స్వామి అంది కౌముది. తప్పేదేముంది, దేవేరికి ఇచ్చిన మాట. ఆ మాట జవదాటి అలమేలుకి అలక తెస్తే ఆ అలక తీర్చేందుకు ఎన్ని పారిజాతాలు కావాలో, ఏమేమి సేవలు చెయ్యాలో. సరేలే, నేను బయలుదేరుతున్నా, గుడి జాగ్రత్త అన్నాడు ద్వారపాలకులను చూస్తూ. అలాగే స్వామి అన్నారు జయ విజయులు ద్వారబంధం పక్కనే కూలబడుతూ. స్వామి వడివడిగా నడవసాగాడు. పద్మావతి వల్లభుడు తిరుచానూరులో గుడికి చేరేసరికి అంతా చీకట్లు కమ్ముకున్నాయి. దేదీప్యమానమైన వెలుగులతో అంతకు రెండింతల వెలుగిచ్చే చంద్రబింబం లాంటి ముఖంతో అలివేలు మంగమ్మ ఎదురు చూస్తోంది అని ఊహించిన శ్రీనివాసుడు హతాశుడయ్యాడు.
ఈ చీకట్లకు కారణం దేవేరి అలక కాదు కదా అంటూ సందేహించాడు. అడుగులు వడివడిగా వేస్తూ గుడి గడపలు దూకుతూ లోపలికి అడుగుపెట్టాడు. వెంకటేశ్వర స్వామి పట్టపురాణి కఠినమైన రాతిపై ఒళ్ళు తెలియక నిద్రపోతోంది. ఆయన రాకతో పాటే లోపలికి ప్రవేశించిన సుగంధ వీచికలు ఆగ్రహించి చటుక్కున లేచి కూర్చుంది అలివేలు మంగమ్మ. వచ్చారా స్వామి? ఏమిటింత ఆలస్యం? చూడండి, మీకోసం వండినవన్నీ చల్లారిపోయాయి అంది ఆమె నిద్రతో చెదిరిన సింధూరాన్ని సర్దుకుంటూ. వాటి సంగతి సరే, ముందు కాస్త స్థిమితపడని అంటూ అక్కడే ఉన్న ఒక రాతి స్తంభాన్ని ఆనుకొని కూర్చున్నాడు దేవదేవుడు. అయ్యో, ఇక్కడ కూర్చున్నారేమండి? అవునులే, పగలంతా నిలబడి ఉంటారాయే, కాళ్ళు నొప్పులు పుట్టాయో ఏమో అంటూ పాంకోళ్లను తొలగించింది. పైగా నీకోసం పరుగు పెట్టి వచ్చాను కదా అన్నాడు ఆయన. ఆమె తన కోమల హస్తాలతో సుతారంగా స్వామి పాదాలను నొక్కజూసింది. శ్రీనివాసుడు ఆమెను వారించి, వద్దు దేవి, కొత్త పట్టుబట్టలు కట్టారు, అవి కొంచెం గరుకుగా ఉన్నాయి, నీ చేతులు కందిపోతాయో ఏమో అన్నాడు. జలజాక్షి మనోహరంగా నవ్వి, ఇదంతా ప్రేమే అంటూ సిగ్గుపడుతూ శ్రీనివాసుడు కూడా నవ్వాడు. ఆలయం అంతా వెలుగుపరుచుకుంది. ఇంతలో గుమ్మం దగ్గర అలికిడి. ఎవరది అన్నాడు గోవిందుడు. నేను చూసి వస్తానుండండి, ఇంత రాత్రివేళ ఎవరో అంటూ గబగబా గర్భాలయం వెలుపలికి వచ్చింది ఆ తల్లి. ఎవరో నలుగురు సాధువులు. ఏమిటయ్యా ఇంత రాత్రివేళ అంది కోపంగా. నీకు తెలియనిది ఏముంది తల్లి, పైన శ్రీవారి దర్శనం దుర్లభమైపోతోంది. క్షణకాలం దర్శనం చూసినా చూడనట్టే ఉంటుంది. ఒక్కసారి తనివి తీరా చూద్దామని సాయంత్రం నుంచి ఇక్కడే వేచి ఉన్నాము అన్నాడు ఒక సాధువు భక్తితో. ఓరి అసాధ్యులారా, ఇక్కడికి దాపరించారా? మాకిద్దరికీ ఏకాంతం అనేది ఒకటి ఉండనిస్తారా లేదా అంది నిష్ఠూరంగా. తప్పే అమ్మా, కానీ ఏం చేయగలం? స్వామివారితో నిమిషం గడపాలంటేనే ఎంతో డబ్బు కావాలి. సాధువులం, సామాన్యులం, మా దగ్గర అంతంత డబ్బు ఎక్కడ ఉంటుంది అంటూ ప్రాధేయపడుతూ నమస్కరించారు. మరి ఆయన ఏమన్నా సామాన్యుడా? కాసు లేనిదే వడ్డీ కాసులు వాడు ఎలా కనిపిస్తాడు అంటూ వాళ్ళని పంపించే ప్రయత్నంలో ఉండగా వారి ముఖంలో కనిపించిన భక్తి శ్రద్ధలు చూసి ఆగిపోయింది. వెనుకకు తిరిగి చూసేసరికి వెనుక వెంకటేశ్వరుడు. దేవదేవా, ఆపద్బాంధవా, మీ దర్శనం కోరి వచ్చిన ఈ అల్పులకు సతీ సమేతంగా దర్శనమిచ్చావా స్వామి? గోవిందా గోవిందా అంటూ నమస్కరించారు. స్వామి చిరునవ్వి నవ్వి అభయహస్తం చూపించారు. సరే, చూశారుగా, ఇక అష్టోత్తర నామాలు చదవక కదలండి, లేదంటే తెల్లబారిపోగలదు అంటూ స్వామి హస్తాన్ని అందుకొని లోపలికి నడిచింది పద్మావతి. ఏమిటి స్వామి మీరు? నేను పంపిస్తున్నానా? అసలు మీరు ఇంట్లో లేరని చెప్పాలనుకుంటుంటే ఇంతలోనే మీరు వచ్చి నిలబడ్డారు. పోనీలే దేవి, పాపం సాధువులు. బాగానే ఉంది, నేను కాబట్టి సరిపోయింది. ఒకప్పుడు మీరు ఇలాగే సాధువు అని, ఋషి అని ఒక ఆయన కాళ్ళు పడితే లక్ష్మీదేవి ఏం చేసిందో గుర్తులేదా అంది అటువైపు తిరుగుతూ. అది లక్ష్మి, ఇది పద్మావతి, అది తెలుసు కనుకనే ఇంత ధైర్యం అన్నాడు స్వామి. ఆమె ఆ మాటకు ఎంతో సంతోషపడింది. ఆయన వైపు తిరుగుతూ, అయ్యో స్వామి, మాటల్లో పడి మీ భోజనం సంగతే మర్చిపోయాను, రండి తిందురు గాని అంది. నీకు చెప్పనేలేదు కదా పద్మ, నా భోజనం తిరుమలలోనే అయ్యింది. ఇంత రాత్రివేళ తింటే కష్టమని అక్కడే కానిచ్చాను అంటూ పొట్ట నిమురుకుంటున్నాడు గోవిందుడు. చిన్నబుచ్చుకున్న అలివేలు మంగమ్మ, అంతేలేండి, ఇక్కడ ఇంతింత నెయ్యి పోసి మీకిష్టమైన చక్కెర పొంగలి పాయాసాలు ప్రేమగా చేస్తే ఇవి మీకెందుకు నచ్చుతాయి? ఆ పైన మిషన్లు చేసే లడ్డూలు తిని వస్తారు అంది ఆమె కోపంగా. తిరుమలేశునికి తిరిగి సమాధానం చెప్పడానికి ఏ సాకు దొరకలేదు. ఇంతలోనే అలివేలు మంగమ్మ దగ్గరికి వచ్చి, ఇదంతా ఎందుకు స్వామి? మీరు సంపాదనలో పడ్డ తర్వాత క్షణం తీరిక దొరుకుతుందా? మనం ఏకాంతంగా అలా విహారానికి వెళ్ళి ఎన్ని రోజులైంది? కనీసం కడుపారా సమయానికి భోజనం చేసి ఎన్ని రోజులైంది చెప్పండి అంది కించిత బాధపడుతూ. నువ్వు చెప్పిన మాట నిజమే మంగా. నాడు ఒకళ్ళమ్మ ఇంట్లో పేదవాడిగా ఉన్నప్పుడు పొందిన సంతోషం, సుఖం, ఆనందం మళ్ళీ పొందలేదు అన్నాడాయన సలోచనగా.
మనం మళ్ళీ ఆ రోజులకి వెళ్ళిపోదామండి అంది ఆమె ఆశగా. ఆ రోజు మీ నాన్న ఆకాశరాజు డబ్బు లేని నన్ను కాదంటాడనే కదా ఈ జంజాటంలో పడ్డాను. ఇప్పుడు మనం వద్దనుకున్నా వదులుకోలేను. వదులుకున్నా మరుక్షణం కుబేరుడు తగులుకుంటాడు. "హుం, ఇంకా ఆ అప్పు తీరలేదా?" అంది ఆమె కోపంగా. నేనేమైనా సొంతానికి వాడుకున్నానా? మన పెళ్ళికి చేసినదే కదా నచ్చజెప్పబోయాడు వడ్డీ కాసులవాడు. ఎన్ని యుగాల నాటి పెళ్ళి, ఎన్ని లక్షల కోట్ల మంది నిలువు దోపిడీలు, ఇంకా తీరలేదే. ఈ సుడిగుండం నుంచి బయటపడి మనం సుఖంగా ఉండే రోజు లేదా స్వామి అంది. కలియుగ దైవమై ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేరా స్వామి అంది ఆమె. నువ్వే చెప్పావుగా కలియుగ దైవాన్నని. ఈ కలియుగ ధర్మం పాటించక తప్పుతుందా? ఈ యుగంలో ఉండేదంతా మానవులు. మానవుడే సర్వశక్తిమంతుడు. ఓం నమో వెంకటేశాయ నమః.